అది దాటవేసేందుకు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భం. ఇలా కవిత గారి మాటలు, రాజాసింగ్ గారి మాటలు ఇవన్నీ జత చేసి చూస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ఎంతో దూరంలో లేదు. ఇలా కవిత గారి మాటలకి, కవిత గారు వేసే ప్రశ్నలకి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జవాబు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె కొంత వాస్తవం, ఆమె మాట్లాడేదంటే కొంత వాస్తవం ఉందని అర్థమవుతా ఉంది. రాజాసింగ్ వాస్తవాన్ని ఓపెన్ చేసి చెప్పినాడు. కిషన్ రెడ్డి గారు మీకు దమ్ముందా రాజాసింగ్ చేసిన ప్రశ్నలకు జవాబు చెప్పేది? ఫస్ట్ ఆ మాటలకు మీ శాసనసభ్యుడు, మీ పార్టీలో 15-20 ఏళ్ళుగా ఉన్న శాసనసభ్యుడు మీ మీద ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. జవాబులు చెప్పండి. మొదలుగా రాహుల్ గాంధీ విమర్శించే ముందు వారి మాటలకు జవాబు చెప్పండి. ఇవి చెప్పకుండా ఇలా దేశానికి దశ దిశను రాహుల్ గాంధీ గారి మీద నోరు పారేసుకోవడం అనేది ప్రజలు మిమ్మల్ని సహించరు. ఇది ఓర్చుకునే పరిస్థితి లేదు. అందుకే నేను మీ ద్వారా బీజేపీ నాయకులకి మరొకసారి ఈతో పలుకుతూ ఉన్నాను. యుద్ధము జరిగిన తీరుతెన్నులు, యుద్ధంలో మనం సాధించింది, యుద్ధంలో మనం కోల్పోయింది, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది, మీ అందరి మీద ఉంది, కేబినెట్ మంత్రుల మీద. అది చెప్పకుండా దాటవేసే ధోరణిలో మీరు అక్కడ ఇక్కడ అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు ఉక్కు మనిషే. ఆవిడకి ఎవరు కూడా సాటి రాలేరు. ఒక కొత్త దేశాన్ని సృష్టించినటువంటి మహాకాళీమాత ఇందిరాగాంధీ గారు. వాజ్పేయి గారు స్తుతించిన మాత ఇందిరాగాంధీ గారు. ఆవిడకి ఎవరు సాటి రాలేరనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, కవిత ప్రశ్నలకి బీఆర్ఎస్ నాయకులు జవాబు చెప్పలేని పరిస్థితి. వాస్తవాలు ఓపెన్ అయిపోయినాయి. ముడుపుల భాగోతం బయటపడింది. లోపాకార ఒప్పందాలు బయటపడినాయి. బీఆర్ఎస్ బీజేపీలో సీట్లు ఇచ్చారనే పరిస్థితి చెప్తా ఉంటే ఇంక ఎవరికి ఏ శాంటిటీ ఉంది? ఈ వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక మంత్రికి ఈటల రాజేందర్కి బాధ్యత లేదా? ఇలా నోటీసులు రాగానే పాత చుట్టరికం గుర్తొస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. యుద్ధం మీద ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద. అది దాటవేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అవాకులు చవాకులు మాని మొదట దాని మీద దృష్టి పెట్టండి. మీరు గొప్పగా వర్ణించుకున్న యుద్ధం ఎందుకు అర్ధాంతంగా ఆగిపోయింది? ఎవరి ఒత్తిడి వల్ల ఆగింది? దానివల్ల మనకు జరిగిన నష్టమైంది. మీరు యుద్ధం అని సైకిల్ చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? సాధించింది ఏమిటి? కోల్పోయింది ఏంటి? ఇవి వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ఇప్పుడు కవిత కాంగ్రెస్లో చేరుతుందనే మాట ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఈ పంచాయతీ 10 ఏళ్ళు వారు యథేచ్ఛగా దోసుకున్న సొమ్ము పంచాయతీలా కనపడతా ఉంది. నాకెవరో చెప్పారు ఇది వదినా మరదళ్ళ పంచాయతీ, వాటాల పంచాయతీ అని. ఆ వాటాలు వారు ఏదో ఒక సరైన టైంలో కేసీఆర్ గారు రంగంలో దిగి వాటాలు సరి చేస్తే పంచాయతీ అయిపోతుంది. దీంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధము? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. అయిపోయిన పార్టీలో అక్కడ వారి కుటుంబ పంచాయతీతో కాంగ్రెస్కి సంబంధము. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీ వల్ల లాభం పొందాలనే ప్రయత్నం మేము చేయము. మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మాకు ఆ పంచాయతీ వారే తీర్చుకోవాలి. ప్రతి పార్టీలో వేరొక పార్టీకి చిన్న చితకర కోవట్లు ఉంటారు.
సహజంగా ఉంటారు. ఇప్పుడు కవిత చెప్తుంది ఏంది, ఆనాడు బీజేపీ పార్టీకి ముడుపులు ముట్టాయని చెప్తుంది కదా, రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా, వాళ్ళంతా కోవట్లే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం లేదు. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీతో మాకు సంబంధం లేదు. మాకున్న సమాచారం వల్ల ఇది ఆస్తి తగాదా, ఆస్తిలో వాటాల పంపకం తగాదా అని మాత్రమే మాకున్న సమాచారం. ఆవిడ కాంగ్రెస్లో చేరతానన్నది అసలు కవిత లెటర్ రాసింది ఎవరు తెలుసు, ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు, ఒక పత్రికకి పార్టీ మారుతా ఉంది కాంగ్రెస్కు రాయబారం పెట్టిందని లీక్ ఇచ్చింది ఎవరు, ఇవన్నీ కూడా తెలియాలి. మాకేం సంబంధము, మాకేం సంబంధము. ఊహించి చెప్తే చెప్పిండొచ్చు కానీ ఆవిడ రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. అసలు ఎక్కడ లీకేజ్ అయిందని వాళ్ళే చెప్పాలి. అయితే కవిత అన్నా లీక్ చేసి ఉండాలి. ఇప్పుడు లెటర్ రాసిన వాళ్ళని లీక్ చేయాలి, లెటర్ అందుకున్న వాళ్ళన లీక్ చేయాలి, లేక అందుకున్న ఆఫీస్ వాళ్ళని లీక్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? అదే మరి ఎక్కడ లీకేజ్ అయి ఉంటుంది? కవిత ఎవరికో చెప్పుంటుంది కదా, ఆ ఎవరో మా వాళ్ళకి చెప్పుంటారు. అదే మరి అమెరికాలో ఆమె బంధువులు ఆమె బంధువులకి తెలిసిన వాళ్ళు మనకుండా ఉంటారు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట. ఇప్పుడు నేను ఒక లెటర్ రాస్తాను మా అధినాయకుడికి, అయితే నేనని లీక్ చేయాలి, ఆ నాయకుడిని లీక్ చేయాలి. మధ్యన ఎవరు లీక్ చేసే అవకాశం ఉంటుంది? అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ ఆఫీస్కి లేకపోయింది, ఇప్పుడు కవిత ఆఫీస్లోనే లీక్ కావాలి, అయితే కేసీఆర్ ఆఫీస్లో లీక్ కావాలి. రెండు చోట్ల అవకాశం ఉంది, అంతే కదా. ఆమె లెటర్ ఎట్లా రాసిందో కూడా తెలియదు, మెయిల్ ద్వారా రాసిందా మరి దేని ద్వారా రాసిందో. మాకు అవసరం ఉంది. ఇప్పుడు కవిత అంటుంది కాంగ్రెస్ నావా అని. అసలు మునిగిపోతున్న నావా కాదు, మునిగిపోయిన నావా. అంతే కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు చెదిరించి పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు కదా. ఇంకా అది మునిగిపోయిన నావనా లేక ఇంకా తేలుతున్న నావనా? ఆ మునిగిపోయిన నావలున్న వస్తువుల కోసం పోరాటం జరుగుతూ ఉంటే మాకేం సంబంధం? ఏమి నష్టం ఉండదండి. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల గుండెల్లో ఉంది. మేమిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతూ ఉన్నాయి. బీజేపీకి అవకాశం ఉంటే 8 సీట్లు ఎందుకు వస్తాయి రాష్ట్రంలో గత ఎన్నికల్లో? బీఆర్ఎస్కి అవకాశం ఏదలుచుకుంటే ప్రజలు పార్లమెంట్ సీట్లలో గుండు 0 ఎందుకు ఇస్తారు? గుండు 0 పార్టీ నామమాత్రం 8 సీట్లు వచ్చిన పార్టీ కలిస్తే టోటల్ 8 అవుతారు వాళ్ళు. ఇప్పుడు గతంలో కలిసే వారు పోరాడినారు, ఇప్పుడు ఓపెన్గా వస్తారు. అంతకంటే నష్టం ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల గుండెల్లో ఉంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నేను చాలా